వెల్కమ్ బ్యాక్ టు సిస్ టీవీ. ఈనాటి వార్తాపత్రిక విశేషాలకు స్వాగతం. ముందుగా హెడ్లైన్ చూద్దాం. ముందుగా ఈనాడులో చూసుకున్నట్లయితే మెయిన్ గా తెలంగాణ సమాజం ఏమి కోల్పోలేదు. కేసీఆర్ కుటుంబంలో 4 ఉద్యోగాలు ఉడితే వేల మందికి కొలువులు వచ్చాయి. ఏఎంఏవి ఉద్యోగ నియామక పత్రాల పంపిణీ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి మాజీ ముఖ్యమంత్రిని ప్రజలు మర్చిపోయారని వ్యాఖ్య. నెక్స్ట్ మరొక హెడ్లైన్ చూసుకుంటే తొలి రోజే 45,000 విచారణ. 51వ ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ సంజీవ్ ఖన్నా. మరొకటి చూసుకుంటే రేవంత్ రెడ్డిది అధికార దుర్వినియోగం. సొంత భావమర్తికి 1137 కోట్ల అమృత్ టెండర్ల కేటాయింపు. మొత్తం 8,888 కోట్ల టెండర్లపై దర్యాప్తు చేయించండి. కేంద్ర మంత్రికి కేటీఆర్ ఫిర్యాదు. మరొకటి చూసుకున్నట్లయితే లగచర్ల కలెక్టర్ ప్రతీక్ జైన్ పై దాడికి యత్నిస్తున్న రైతులు, గ్రామస్తులు. ఔషధ పరిశ్రమ ప్రజాభిప్రాయ సేకరణ రణరంగం. లగచర్లలో వికారాబాద్ కలెక్టర్ పై దాడికి రైతుల యత్నం. రాళ్లతో ఆయన వాహనం అద్దాలు ధ్వంసం. కూడా ప్రత్యేకాధికారికి తీవ్ర గాయాలు. ఆయన రక్షించేందుకు వెళ్లిన డిఎస్పీ పైన కూడా దాడి చేయడం జరిగింది నిన్న జరిగిన గొడవలో. సో ఎవరిని ప్రసన్నం చేసుకునేందుకు ఢిల్లీ వెళ్లారు కేటీఆర్ కు మంత్రి పొంగులేటి ప్రశ్న. 2,94,427 కోట్లతో ఏపీ బడ్జెట్. వ్యవసాయానికి 43,402 కోట్లు. రాజధానికి 3,445 కోట్లు రూపాయలు. సో మరొక హెడ్లైన్ చూసుకుంటే విచారణకు రండి. ఫోన్ ట్యాపింగ్ కేసులో చిరుమర్తి లింగయ్యకు పోలీసుల నోటీసులు. 14న హాజరవుతానని బదిలించిన భారతీయ రాష్ట్ర సమితి మాజీ ఎమ్మెల్యే. మరికొందరిని పిలిచే అవకాశం. ప్రభాకర్ రావును భారత్ కు రప్పించడం పైన దృష్టి. సో మరొక పేపర్లో మనం చూసుకుందాం మరిన్ని హెడ్లైన్స్. సో సాక్షులు చూసుకుంటే హామీలు సూపర్ 6 అమలులో క్లీన్ బౌల్. సూపర్ 6 హామీలకు బడ్జెట్ లో మొండి చేయి. మహిళలకు ఉచిత బస్సు, ఆడబిడ్డ నిధి ప్రస్తావన లేదు. రైతు భరోసాకు 10,000 కోట్లు కావాలంటే కేవలం 1,000 కోట్లే విధించిన వైనం. తల్లికి వందనానికి పంగనామాలు. ఉచిత బస్సుకు ఇంకా స్టార్టింగ్ ట్రబులే. 1 కోటి మందికి నిరుద్యోగ భృతి ఎగనామం. గ్యాస్ కోసం 4,000 కోట్లకు గాను 895 కోట్లే. అభివృద్ధి సంక్షేమానికి తిలోదకాలు. జాబ్ క్యాలెండర్ ఊసేలేదు. స్వయం ఉపాధిపై స్పష్టత లేదు. ఉద్యోగులు, పెన్షనర్లు, మహిళలకు ఇచ్చిన హామీలన్నింటినీ నీటి మూటలే. ఆశాభంగం. పేదల గృహ నిర్మాణం మోత మోగించేలా. విద్యుత్ ఛార్జీలు మాత్రం డబుల్. సో మరొక హెడ్లైన్ చూసుకుందాం. అప్పులపై ఇన్ని రోజులు పచ్చి అబద్ధాలే. అసెంబ్లీ సాక్షిగా రాష్ట్ర అప్పులు 6.4 లక్షల కోట్లే. 14 లక్షల కోట్ల అప్పులు ఉన్నాయన్నది దుష్ప్రచారమే. 2019లో బాబు దిగిపోయే నాటికే 4.6 లక్షల కోట్ల అప్పులు. ఈ లెక్కన బాబు సర్కార్ కంటే జగన్ ప్రభుత్వం చేసిన అప్పులే తక్కువ అంటూ జగన్ వ్యాఖ్యానించడం జరిగింది. సో నెక్స్ట్ మరొక హెడ్లైన్ చూసుకుంటే ఈ బడ్జెట్ అగమ్య గోచరం. ఆద్యంతం అబద్ధాలు, అవాస్తవాలు, వక్రీకరణలే. 2024-25 బడ్జెట్ పై మాజీ మంత్రి బుగ్గన ఆగ్రహం. 41,000 కోట్లు పెంచిన పథకాలకు నిధులు సున్నా. మహిళలకు ఉచిత బస్సు, ఆడబిడ్డ నిధి ప్రస్తావన. సో నిన్న మనం చూసుకున్నాం కదా అసెంబ్లీ సమావేశాలు జరిగే దానికి సంబంధించి వ్యాఖ్యానించడం జరిగిందనమాట. సో మరొక హెడ్లైన్ చూసుకుంటే మొత్తం బడ్జెట్ 2.94 లక్షల కోట్లు. రెవెన్యూ వ్యయం 2.35 లక్షల కోట్లు. మూలధన వ్యయం 32,712 కోట్లు. అప్పులు చెల్లింపులకు 24,498 కోట్లు. రుణాలు అడ్వాన్స్లు 1,298 కోట్లు. రెవెన్యూ లోటు 34,743 కోట్లు. ద్రవ్య లోటు 68,742 కోట్లు. మరొక హెడ్లైన్ చూసుకుంటే వైఫల్యాలు, మోసాలపై నిలదీస్తామని పాలక పక్షానికి భయం. వైఎస్ఆర్సీపీ ప్రజాప్రతినిధులతో భేటీలో వైఎస్ జగన్ ధ్వజం. సో నిన్న మాట్లాడడం జరిగింది జగన్మోహన్ రెడ్డి. అందుకే 40% ఓట్లు సాధించిన వైఎస్ఆర్సీపీని ప్రతిపక్షంగా గుర్తించడం లేదు. ప్రభుత్వ వైఫల్యాలు, మోసాలను శాసనసభ వెలుపల సాక్ష్యాధారాలతో నిర్దిస్తాం. మండలిలో ఎమ్మెల్సీలు ప్రజాగలాన్ని గట్టిగా వినిపించాలి. వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు జగన్ దిశానిర్దేశం. కేసులకు ఎవరు భయపడొద్దు, నేను అండగా ఉంటానంటూ భరోసా ఇచ్చారు నిన్న జగన్మోహన్ రెడ్డి. మరొక హెడ్లైన్ చూసుకుందాం. హైకోర్టు జోక్యంతో దిగొచ్చిన పోలీసులు. అక్రమ నిర్బంధంలో ఉన్న వారిని అరెస్ట్ చూపించిన పోలీస్ శాఖ. ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ పైన నిన్న కేసు బుక్ చేయడం జరిగింది. సో మరొక పేపర్లో హెడ్లైన్ చూద్దాం మనం. ఏబిఎన్ లో చూసుకుంటే గనక మొట్టమొదటిగా సంక్షేమం, అభివృద్ధి. రాష్ట్ర బడ్జెట్ లో సమతుల్యత. సూపర్ 6 అమలుకు నిధులు. అసాధారణ ఆలస్యంతో పూర్తి స్థాయి బడ్జెట్. 2.94 లక్షల కోట్లతో పయ్యావుల పద్దు. ఆదాయం 2.1 లక్షల కోట్లుగా అంచనా. అప్పులు 93.253 కోట్లు తేవాల్సిందే. 30,000 కోట్ల గ్రాంట్ వస్తుందని లెక్కలు. బడ్జెట్ లో ఆచితూచి అంకెల కూర్పు. ఆదాయం ఆధారంగా పరిమాణం కుదింపు. ఆర్థిక పునరుజ్జీవమే మా లక్ష్యం. వైసీపీ పాలనలో పతనం, అంచులోకి రాష్ట్రం. వనరుల దోపిడీ, నిధుల దుర్వినియోగంతో అధోగతి. బడ్జెట్ ప్రసంగంలో ఆర్థిక మంత్రి.
నిన్న అసెంబ్లీ సమావేశాలు జరిగాయి కదా, దానికి సంబంధించి అన్నదాతకు అగ్రతాంబూలం. అసెంబ్లీ 11 రోజులు బీజేపీ వినతి మేరకు తొలి 3 రోజులు సాయంత్రం 5 వరకు కొనసాగింపు. బడ్జెట్ 5 నెలల పాలనపై చర్చ. పలు బిల్లులు ప్రవేశపెట్టిన ప్రభుత్వం. సభ ఎవరి కోసమో ఆగదు. బీసీసీఏలో సీఎం మాట్లాడడం జరిగింది. సో నెక్స్ట్ మనకు హెడ్లైన్ చూసుకుంటే మండలి ముద్దు సభ వద్దు. శాసన మండలికి హాజరైన వైసీపీ శాసనసభకు మాత్రం దూరం. పార్టీ భిన్న వైఖరిపై విమర్శలు. తాడేపల్లిలో ఎమ్మెల్యేతో జగన్ భేటీ. ప్రతిపక్ష నేత హోదా ఇస్తేనే అసెంబ్లీలో మాట్లాడే ఛాన్స్ వస్తుందని వ్యాఖ్య. సో మరొక హెడ్లైన్ చూసుకుంటే సజ్జల డైరెక్షన్. వైసీపీ సోషల్ మీడియా యాక్షన్. సజ్జల భార్గవరెడ్డి ఆధ్వర్యంలోనే బూతు నీచ పోస్టులు. మరొక హెడ్లైన్ సిజేఐగా జస్టిస్ ఖన్నా ప్రమాణం చేయించిన రాష్ట్రపతి ముర్ము. తొలి రోజే 45 కేసుల విచారణ. వచ్చేడాది మే 13 వరకు పదవిలో ఖన్నా. శుభాకాంక్షలు తెలిపిన ప్రధాని మోదీ, ఖర్గే. సో మరొక హెడ్లైన్స్ చూద్దాం మరొక పేపర్లో మనం. సో తొలి వెలుగులో చూసుకుంటే సిజేఐగా జస్టిస్ సంజీవ్ ఖన్నా రాష్ట్రపతి భవన్ లో ప్రమాణం చేయించిన ప్రెసిడెంట్ ద్రౌపది ముర్ము. ఉపరాష్ట్రపతి, ప్రధాని, న్యాయశాఖ మంత్రి, మాజీ సిజేఐలు హాజరు. తొలి రోజే ముందుకు వచ్చిన 45 కేసులు. వచ్చేది మే 13 వరకు బాధ్యతలు. సో మెయిన్ హెడ్లైన్ మనకు చూసుకుందాం. నీ ఇంట్లోనే ఉద్యోగాలు పోయినాయి, జనం ఏమి కోల్పోలే. నిన్న జరిగిన విద్యా దినోత్సవం సందర్భంగా నియామక పత్రాలు అందజేసిన సీఎం రేవంత్ రెడ్డి, పక్కన మంత్రి పొన్నం, ఎంపీ అనిల్ కుమార్. నెక్స్ట్ ఫామ్ హౌస్ లో హ్యాపీగా రెస్ట్ తీసుకో. కేసీఆర్ కు సీఎం రేవంత్ రెడ్డి కౌంటర్. ప్రజలకు నీతో ఎలాంటి పని లేదు. ఎంపీ ఎన్నికల్లో గుండు సున్నా ఇచ్చినా నీ బుద్ధి మారలే. అసెంబ్లీకి రాని ప్రతిపక్ష నేతగా కేసీఆర్ ను చూస్తున్నాం. దీపావళి వస్తే సారా బుడ్లు, డ్రగ్స్ తో దావత్ చేసుకుంటారా? పైగా గృహప్రవేశం బొకాయింపు. ఇలాంటి వాళ్ళు సమాజానికి చీడ పురుగులని కేటీఆర్ పై విమర్శ. 99 మంది ఏఎంఈవీఐలకు నియామక పత్రాలు అందజేత. నిన్న జరిగిన విద్యా దీవెన పథకంలో నియామక పత్రాలు అందజేయడం జరిగింది సీఎం రేవంత్ రెడ్డి. సో మరొక హెడ్లైన్ చూసుకుందాం. ఫోన్ ట్యాపింగ్ కేసులో చిరుమర్తికి నోటీసులు. ఈ నెల 11న విచారణకు రావాలంటూ 8న జారీ చేసిన సిట్. అనారోగ్యంతో గైర్హాజరు. మళ్లీ 14న రావాలని ఆదేశం. కేసులో నిందితుడైన తిరుపతి ఉన్నతి లింగయ్యకు లింకులు. 100 మందికి పైగా నేతల ఫోన్లు ట్యాప్ చేయించినట్టు ఆధారాలు. ఈ కేసులో నోటీసులు అందిన తొలి నేత లింగయ్యనే. నెక్స్ట్ ఎవరైనా దానిపై చర్చ. కేటీఆర్ ఢిల్లీ టూర్. కేసుల మాఫీకే. ఫార్మా ఈ రేస్ నుంచి తప్పించుకునే ప్లాన్. జనం సొమ్ము కాజేసిన వారిపై చర్యలు తప్పవు అంటూ మంత్రి పొంగులేటి వ్యాఖ్యానించడం జరిగింది. మరొక హెడ్లైన్ ఢిల్లీకి కేటీఆర్. కేంద్ర మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ తో భేటీ. అమ్ను స్కీమ్ ఈ టెండర్లు బహిర్గతం చేయాలని రిక్వెస్ట్. సీఎం రేవంత్ అవినీతికి పాల్పడ్డారని కంప్లైంట్. సో మరొక హెడ్లైన్ కులగణనపై బీజేపీ బీఆర్ఎస్ తప్పుడు ప్రచారం. వెంటనే ఆపకపోతే ప్రజల్లోకి వెళ్లి ఎండగడతాం ప్రొఫెసర్లు. సో 3 జిల్లాలో భూములు లెక్కలు తీయండి. గత బీఆర్ఎస్ హయాంలో మేడ్చల్, రంగారెడ్డి, సంగారెడ్డి జిల్లాలో పెద్ద ఎత్తున ప్రభుత్వ భూములు ప్రైవేట్ పరం. సో మరొక పేపర్లో మనం మెయిన్ హెడ్లైన్ చూద్దాం. దిశలో చూసుకుంటే ప్రిపరేషన్ కు అడ్డా సిటీ సెంట్రల్ లైబ్రరీ. 1000 మందికి కొలువులు అందించిన చరిత్ర. 7 భాషలు, 2 లక్షల పుస్తకాలు, 150 రూపాయలు చెల్లిస్తే లైఫ్ టైం మెంబర్షిప్. మెయిన్ హెడ్లైన్ చూసుకుంటే కేసీఆర్ ఫామ్ హౌస్ లోనే పడుకో. నిన్ను తెలంగాణ సమాజం మర్చిపోయింది. తెలంగాణ ప్రజలు ఏం కోల్పోలేదు. మీ ఇంట్లోనే 4 ఉద్యోగాలు కోల్పోయారు. దీపావళికి కొందరి ఇంట్లో చిచ్చుబుడ్లకు బదులు సారాబుడ్లతో దావత్. త్వరలో ఎలక్ట్రిక్ వాహనాల కోసం కొత్త పాలసీ. 15 ఏళ్లు నిండిన వాహనాలు రోడ్లపై తిరగకుండా చర్యలు. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రావడంలో మైనారిటీ కీలక పాత్ర. దేశంలో ఒకటి మోడీ పరివార్, రెండోది గాంధీ పరివార్. పలు కార్యక్రమాల్లో సీఎం రేవంత్ రెడ్డి. రైతులను ఇబ్బంది పెడితే చర్యలు. ధాన్యం కొనుగోలు సాఫీగా జరగాలి. అధికారులకు సీఎం రేవంత్ ఆదేశాలు. నేను ఢిల్లీకి సీఎం రేవంత్ రెడ్డి. ఏఐసీసీ నేతలతో సమావేశం. ఆ తర్వాతే మహారాష్ట్రకు వెళ్లే ఛాన్స్. ఎల్బీ స్టేడియంలో ప్రజా విజయోత్సవాలు. 14,000 మంది పాఠశాల విద్యార్థులతో ప్రారంభం. సిఎస్ శాంతికుమారి ఉత్తర్వులు. 26 రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహణ. జర్నలిస్టులకు 2వ విడత ఇండ్ల పట్టాలు. 2వ సారి అధికారంలోకి రాగానే అందిస్తాం, సమస్యలు పరిష్కరిస్తాం అంటూ సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించడం జరిగింది. సో మరొక హెడ్లైన్ చూసుకుందాం మనం. బీఆర్ఎస్ హయాంలో నిధుల దుర్వినియోగం. డిజిటల్ మీడియా పేరుతో పైసలు హాంఫర్డ్. ప్రభుత్వ సొమ్ముతో గులాబీ ప్రచారం. బయటకు మాత్రం పథకాలపై పబ్లిసిటీ అంటూ ప్రచారం. తాజాగా సోషల్ మీడియాలో 15 కోట్ల జీవో వైరల్. 2023 మే 22వ తేదీతో ఉత్తర్వు. నిధుల దుర్వినియోగానికి గుర్తించిన ప్రభుత్వం విచారణకు ఆదేశం. సో మరొక హెడ్లైన్ మెయిన్ గా అయితే ఫోన్ ట్యాపింగ్ సంబంధించి జరుగుతుంది. ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ ఎమ్మెల్యే లింగయ్యకు నోటీసు. 14న హాజరవుతానని పోలీసులకు సమాచారం. తిరుపతనతో లింగయ్యకు సన్నిహిత సంబంధాలు. నాటి ప్రతిపక్ష నేతలపై చిరుమర్తి నిఘా. పోయిన డేటా పోలీసులకు దొరికిందా? త్వరలోనే మరికొందరికి నోటీసులు. సో మరొక హెడ్లైన్ చూసుకుందాం. అమృత్ టెండర్లలో సీఎం అవినీతి. అర్హత లేకపోయినా ఆయన భావమర్తికి 1,137 కోట్ల పనులు. ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్ నిబంధనలు ఉల్లంఘించి విచారణ జరిపి ముఖ్యమంత్రిపై చర్యలు తీసుకోండి. కేంద్ర మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ కు కేటీఆర్ విన్నవించడం జరిగింది. సో మరొక హెడ్లైన్ చూసుకుందాం.
కేటీఆర్ పై కేసుకు అనుమతి వస్తుందా? రాజ్ భవన్ నుంచి పర్మిషన్ కోసం సర్కార్ వెయిటింగ్. ఆయన ఢిల్లీ టూర్ తో మార్పు ఉంటుందా? ఫార్మా రేస్ వివాదంపై బీజేపీ మౌనం. రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చ. సో మరొక హెడ్లైన్ చూద్దాం. టూరిజం యువజన సర్వీసుల శాఖ కార్యదర్శిగా స్మితా సబర్వాల్, జిహెచ్ఎంసీ కమిషనర్ గా ఇలంబర్తికి పూర్తి బాధ్యతలు. మహిళా శిశు సంక్షేమ శాఖ కార్యదర్శిగా అనితా రామచంద్రం. రాష్ట్రంలో 13 మంది ఐఏఎస్ల బదిలీ, 8 మంది ఐఎఫ్ఎస్లు సైతం. సిఎస్ శాంతికుమారి ఉత్తర్వులు. సో మరొక హెడ్లైన్ చూద్దాం. లగచర్లలో ఉద్రిక్తత. గ్రామానికి వెళ్లిన వికారాబాద్ జిల్లా కలెక్టర్ ఆఫీసర్లు ఫార్మా విలేజ్ కంపెనీ భూసేకరణ కోసం మాట్లాడేందుకు రాళ్లు కర్రలతో దాడికి పాల్పడ్డ గ్రామస్తులు. పలువురికి గాయాలు, కార్లు ధ్వంసం. దాడిని నిరసిస్తూ పెన్ డౌన్ టెస్రా, ఎవరిని వదలబోమంటూ మల్టీజోన్ 2 ఐజీపీ. నాపై దాడి జరగలేదు, కలెక్టర్ ప్రతీక్ జైన్. అధికారులపై దాడికి ఎత్తిస్తున్న గ్రామస్తులు. సో మరొక హెడ్లైన్ చూద్దాం మనం. కేసు నుంచి బయటపడేందుకే ఢిల్లీకి కేటీఆర్. గవర్నర్ పర్మిషన్ ఆపేందుకే హడావుడి పయనం. బీజేపీలోని నెంబర్ 1, 2, 3ల కాలు మొక్కేందుకు హసీనకు ఆయన చెల్లికి బెయిల్ ఎలా తెచ్చుకున్నారో అందరికీ తెలుసు. మంత్రి పొంగులేటి హాట్ కామెంట్ చేయడం జరిగింది. సో ఇక్కడ మరొక హెడ్లైన్ చూద్దాం మనం. కేసీఆర్ ఫామ్ హౌస్ లోనే పడుకో. తెలంగాణ ప్రజలు ఏం కోల్పోలేదు, మీ ఇంట్లోనే 4 ఉద్యోగాలు కోల్పోయారు. దీపావళికి కొందరి ఇంట్లో చిచ్చుబుడ్లకు బదులు సారాబుడ్లతో దావత్. త్వరలో ఎలక్ట్రిక్ వాహనాల కోసం కొత్త పాలసీ. 15 ఏళ్లు నిండిన వాహనాలు రోడ్లపై తిరగకుండా చర్యలు. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రావడంలో మైనారిటీలది కీలక పాత్ర. దేశంలో 1 మోడీ పరివార్, 2ది గాంధీ పరివార్. పలు కార్యక్రమాల్లో సీఎం రేవంత్ రెడ్డి. నిన్ను తెలంగాణ సమాజం మర్చిపోయిందంటూ సీఎం రేవంత్ రెడ్డి నిన్న విద్యా దీవెనలు వ్యాఖ్యానించడం జరిగింది. కేసు నుంచి బయటపడేందుకు ఢిల్లీకి కేటీఆర్. ఆల్రెడీ అయిపోయింది, చదివేశాం కదా. నెక్స్ట్, ఆఫీసర్ల చర్చలు సఫలం. బిన్నింగ్ బిల్లులు. అసోసియేషన్ సిసిఐతో పత్తి కొనుగోలు ప్రారంభం. రైతుల ఆందోళన చెందదు, మంత్రి తుమ్మల. టీజీపీఎస్సీ చైర్మన్ నియామకానికి నోటిఫికేషన్. సో లగచర్లలో ఉద్రిక్తత. గ్రామానికి వెళ్లిన వికారాబాద్ జిల్లా కలెక్టర్ ఆఫీసర్లు ఫార్మా విలేజ్ కంపెనీ భూసేకరణ కోసం నిన్న జరిగిన గ్రామానికి సంబంధించి. సో ఇది వాటి వార్తాపత్రిక విశేషాలు. మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం. అడిలో కీప్ వాచింగ్ 6 TV.